కానీ మరి నెల రోజులైంది. మరి ఆ బండి దేవుడే సమకూర్చినందుకు మనసారా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సంకీర్తనమ సాక్ష్యం ఇస్తుంది ఏమనంటే, తన భర్త మందిరానికి రాక ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు దేవుని మందిరంలో అడుగు పెట్టక. అయితే మొన్న 19వ తారీఖు విజయవాడ వెళ్ళాము. ఆడ ప్రార్థన ముగించుకొని ఆడ కొన్ని కుటుంబాలు దర్శించి చిల్లీస్ కాడికి వచ్చాక ఎందుకో జ్ఞాపకం వచ్చింది, వెళ్దాం డేవిడ్ రాస్ కూడా ప్రేయర్ చేసి వద్దాం, నిన్న వస్తామని వెళ్ళలేదు కదా అని అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఆయన బాట చేయబట్టుకొని ఏడ్చాడు. ఏంది అంటే, నేను ఎంత సంపాదించినా నాకు ఉపయోగం ఏముంది, మందిరానికి రాని నా బ్రతికెందుకయ్యా అని ఏడ్చాడు. నాకు బాధేసి ఇక ఆ టైంలో మేము ఇంటికి వెళ్ళేళ్ళకి 12 అయింది, ఫ్రెష్ అప్ అయ్యేళ్ళకి 1 గంట అయింది. 1 గంట కానించి ఆయన కూడా లైన్లోకి తీసుకొని ఒక 2 గంటలు 1 గంట ప్రార్థన చేశాను. ప్రభువా నువ్వేం చేస్తావో తెలియదు, మందిరానికి నడిపించాయని. ఏం ప్రార్థన కూడా అదే. దేవుని మహాకృప. రాత్రి 11:30 ఆ టైంలో ఫోన్ చేశాయా, నేను మందిరానికి వస్తా, కొంచెం నువ్వు ప్రార్థన చేసి నన్ను తీసుకెళ్ళవా అని అడిగితే సరే అని ఈరోజు 5 గంటలకి తెల్లారి గంటల ఇక్కడికి వచ్చాడు. వచ్చి సంతోషంగా ప్రార్థన చేసుకొని మరి ఆయన సన్నిధిలో పాడబాడుకొని దేవుని మందిరంలో అడుగుపెట్టి 1 గంట ఉండి ఇంటికి వెళ్ళాడు. 5 సంవత్సరాలు. ఎందుకంటే ఆయన ఇల్లు మారినా ఏ ఇంట్లో అద్దెకుండా ఒక పరిధి ఉండిద్ది. ఇప్పుడు ఈ మందిరానికి ఎట్ట కంచె ఉందో అట్లా ఒక కంచె, ఒక పరిధి, అది దాటితే ఆయాసం, ఊపిరి ఆగిపోవటం, తల అంతా పట్టేయటం, గుండె ఇదైపోవటం, పొట్టంతా పీకపోవటం. ఆ పరిధి లోపల ఆయన ఏది చేసుకున్నా పర్వాలా. ఆ పరిధి దాటాడా ఇక ఆయన పై ప్రాణం పైన పడ్డి. ఈరోజు అలాంటిది ఏమీ లేదు. రేపు ఆదివారం నుంచి మందిరానికి వస్తానయ్యా అన్నాడు. మందిరానికి తెచ్చిన యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఎన్ని సంవత్సరాలు మందిరానికి రాక? 5 సంవత్సరాలు. దేవుడమ్మ నీ ప్రార్థన విన్నాడు, దేవుడు ఆయన్ని ప్రేమించాడు. చూడండి, విశ్వాసుల ప్రార్థన వేరు, సేవకుల ప్రార్థన. నేను అంతసేటు 2 గంటలు దృష్టి పెట్టి డేవిడ్ రాజు కోసం నేను ప్రార్థన మడుగు చేయలే. ఆయన ఏడ్చేటప్పటికీ నాకు బాధ వేసింది. నాకు నువ్వు తప్పి దేవుడు ఉన్నారయ్యా, 5 ఏళ్ళ బట్టి మన మందిరం తప్ప వేరే మందిరం ఒక నాకు తెలియదు కదా, ఏ కష్టం వచ్చినా నీకు తప్ప నేను ఎవరికైనా చెప్పుకున్నానా? మందిరానికి తెస్తేనేమో నేను బ్రతుకుతానయ్యా, లేకపోతే ఈ ప్రాణాన్ని తీసుకెళ్ళమని అడిగేలాక నాకు బాధ వేసింది. ఎందుకో తెలియదు. ఇక ఇంటికి వెళ్ళి దేవుణ్ణి పోట్లాటే జరిగింది మాకు. ఎందుకు ఆయన్ని తీసుకురావు? సరే, తప్పు చేశాడా? 5 సంవత్సరాలు మొత్తావు కదా ప్రభు, వెండి బంగారాలు అడగట్లేదు, ఒక్కసారి నీ మందిరానికి వచ్చే అవకాశం ఈ ప్రభువ. అందరూ పాపం చేసిన వాళ్ళే కదయ్యా, ఆయన పాపాన్ని బట్టి 5 సంవత్సరాలు శిక్ష వేసావు కదా, ఆయన తప్పిదమును బట్టి, ఆయన అతిక్రమాలను బట్టి 5 సంవత్సరాలు పరీక్షించావు కదా కొలిమిలో. నేను ఒక దర్శనం చూపించాను, అడిగాను. ఆ ప్రార్థనలోనే ఒక దర్శనం, ఒక పెద్ద పాము మన బిల్డింగు చుట్టూ తీసుకొని ఉంది. ఆయన కొరకు ప్రార్థన చేస్తాను, ఇంతమటుగా ఆయనకి చెప్పలేదు. ఒక చరణం పాడే, అది కనపడ్డప్పుడు ఒక చరణం పాడే. ఆ చరణం పాడి ముగించిన తర్వాత 2ంటికి ఆ చరణం పాడే. ఆ చరణం పాడి ముగించిన తర్వాత అప్పుడు అది వెళ్ళిపోయింది, ఇంటిని చుట్టేసింది. అంటే చూడండి, మన 2 స్టేర్లు అయినా 3 స్టేర్లు అంత హైట్ ఉంటుంది అది. పాస్టర్ గారు కూడా పాపం అంత దూరం తిరిగి వచ్చినా నాతో పాటు ఆ రోజు 2 గంటల ప్రార్థనలో కూర్చున్న, 2 దాకా ప్రార్థన. ఆ రోజు నేను అనుకున్నా, ఇక ఇంటికి వెళ్ళటం కారు ఆడబెట్టి నిద్రపోదాం అనుకున్నా. అంత ఒళ్ళు నొప్పులు, 2 స్టేర్లు 3 స్టేర్లు ఎక్కి సంపూర్ణ కూడా వచ్చింది మాతో ఆ రోజు. చాలా కుటుంబాల్లో ప్రార్థన చేసి నాకు ఓపిక అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళి నిద్రపోవటమే అనుకున్నా. ఈయనకు వచ్చేళ్ళకి ఆయన అది చెప్పేళ్ళకే ఎప్పుడు ఎవరికి కడుపులు నొప్పి వచ్చిందో తెలియదు. డాక్టర్ గారు నిద్రపోతానంటే సరిపోయింది అమ్మా, డాక్టర్ గారు నిద్రపోతానంటే సరిపోదు. ఎప్పుడు ఎవరు ఆపరేషన్ చేయమని వస్తారో, ఎవరు కడుపు నొప్పి అని వస్తారో తెలియదు కనుక దైవజనుడు ఒక డాక్టర్తో, ఒక వైద్యుడితో దేవుడు పోల్చాడు. వైద్యుడు ఎవరికి అవసరం? రోగికి వైద్యుడు అవసరం.
వాక్యమే చెప్పింది, నేను రోగుల కొరకు వచ్చి తిని అన్నాడు. క్రైస్తలా నీతిమంతులను పిలువ రాలేదు కానీ పాపులను పిలువ వచ్చి తిని. ఆ పాము కనపడేలకి చాలా భయం కూడా వేసింది కొద్దిగా, ఎందుకంటే అది చాలా పెద్ద పాము. అది చుట్టేసింది బలంగా. అసలు అంటే ఆ రోజు ఏం జరిగిందంటే దేవుడు బాధపడ్డాడు. నేను అడిగిన మాటలకి చాలా బాధపడ్డాడు ఆయన. ప్రభు ఒక్క కార్యం చేయ్యా, ఎవరున్నారు ఆయనకి? ఎవరు లేరు కదా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక్క మందిరం ముఖం చూసినాడు కాదు, ఒక్క పాస్టర్కు ఫోన్ చేసినాడు కాదు, వేరే ఆలోచన వచ్చి వెళ్ళిపోదాం అన్నాడు కాదు కదా అని. ఇక నాకు బాధ వేసింది. సరే ప్రభువా, నేను ఎవరిని బాగు చేయమంటున్నా? నువ్వు నాకు అప్పగించిన నా బిడ్డనే బాగు చేయమని అడుగుతున్నా, బయట వాళ్ళని అడగట్లా. ఇక ఆ ప్రార్థన చేసినాక చివరిలో చరణం పాడుకొని ఇక అమ్మేనన్నా ఇక అది వెళ్ళిపోయింది. స్తోత్రం. ఎందుకు ఆ రోజు అట్టు వచ్చింది ఆ చరణం ఏంటిదంటే, ఇలా ఫ్యాట్ లేదు, లేక అది ఆరాధన చేద్దాం అనుకున్నా. సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో ముద్రించి ఉన్నావు నీవు. వరములతో ఫలములతో నీకై బ్రతకాలని తుది శ్వాస నీ సన్నిధిలో విజయము చూడాలని ఆశతో ఉన్నానయ్యా. హల్లెలూయా. నా ఆశది తుది శ్వాస నీ విజయం. ఏం విజయం చూడాలి? సంఘాన్ని నీ ఎదుట నిలబెట్టాలి ప్రభువా. సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలబెట్టాలని, నా సంఘాన్ని నేను నీ ఎదుట నిలబెట్టాలయ్యా. సంఘం విషయంలో నేను తుది శ్వాస విజయం చూడాలి. సంఘంలో అనేకులు ఉంటారయ్యా, చేయగలిగింది ఏమీ లేదు. ఇందాక అమ్మన్నట్టు ఏర్పరచబడిన వారి సైతం కూడా తొట్టిల్లి పడిపోతున్నటువంటి పరిస్థితి. కానీ సేవకులుగా మా పని ఏంటంటే, ప్రభువా సంఘం నీ ఎదుట నిలబడాలయ్యా. సంఘం విషయంలో నేను తుది శ్వాస ఏం చూడాలని పాడాను? విజయం చూడాలి. హల్లెలూయా. సరే, చివరిలో వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఆ పల్లవి పాడుకొని వెళ్దాం. అరే లైన్లో ఉండండి. వచ్చిన డేవిడ్ రాజు విషయంలో మేలు చేసిన దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అమూల్య సాక్ష్యం ఏమని ఇస్తుందంటే, మొన్న ఉదయ హాస్పిటల్లో వచ్చింది సహోదరి. అక్కడ నేను పని మీద వెళ్ళాను. అక్కడ కనపడదు. ఏంటమ్మా అంటే, ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారన్న, కొంచెం బాగలేదన్నా, సీరియస్గా ఉందన్నా, యాక్సిడెంట్ అయిపోయి, యాక్సిడెంటే కదా, కాలంతా కూడా నుజ్జు అయిపోయిందంట. ఏమో ఇక్కడికి వచ్చావు ఎందుకని? నేను అక్కడికి ఉదయ హాస్పిటల్ కాడికి వెళ్ళాను మొన్న 18వ తేదీ వెళ్ళాను. 18 వెళ్ళాను. ఆ రోజు కనపడితే ఏందమ్మా ఏడ ఉన్నామంటే, మా బంధువులన్న కాలు యాక్సిడెంట్ అయిపోయి ఆటోలో ఆడికి వెళ్తుంటేనంట, మ్యారేజ్కి వెళ్ళి, అదేనా చెప్పావు ఆ రోజు, మ్యారేజ్కి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యి కాలంతా నుజ్జు అయిపోయి ఐసీయూలో పెట్టారు. చూడాలి కాదు, చాలా భయంకరమైన పరిస్థితి. ప్రార్థన చేశాం అన్న, మీకు చెప్పాను కదా, మీరు చేశారు. మరి ఇప్పుడు ఆయన బ్రతికాడు, క్షేమంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడని సాక్ష్యం. మేలు చేసిన దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగనే సహోదరి కొంచెం ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని కొంచెం ఆర్థిక పరంగా బాధపడుతూ నాకు చెప్పింది ప్రార్థన చేయమని. ప్రార్థన చేశాను. ఇప్పుడు సాక్ష్యం ఇస్తుంది, అన్నయ్య దేవుడు నన్ను ఆర్థికంగా ఆశీర్వదించాడని సాక్ష్యం. మేలు చేసిన దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన కుమార్తె శిరీషకి భయంకరమైన జ్వరం, బలహీనత వస్తూ చాలా భయం వేసిందయ్యా. సాక్ష్యం చెప్తానని తీర్మాన ప్రార్థన చేసుకున్నా. ప్రభు సంపూర్ణ విడుదలిచ్చి సహాయం చేశాడు, స్వస్థపరిచాడని సాక్ష్యం. స్వస్థపరిచిన దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగనే డేవిడ్ రాజు విషయంలో ఈరోజు స్తోత్ర ప్రార్థనలో చాలా ప్రార్థన చేశామయ్యా. అలాగనే మందిరంలో కూర్చుందంటే ఏదన్నా బాధతో వచ్చాడేమో, బాగలేదేమో భయపడ్డాను, కానీ ఆనందంగా వచ్చాడని తెలిసింది. నా ప్రార్థన దేవుడు విన్నాడయ్యా, చాలా సంతోషం అని సాక్ష్యం ఇస్తుంది. డేవిడ్ రాజు విషయంలో మేలు చేసిన దేవునికి మనసారా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే కృపామయుడు సాక్ష్యం చెప్పమన్నాడు. ఏడి ఎవరికో ఆటో అద్దెకిస్తే ఆ అబ్బాయి ఆటో తీసుకొని వెళ్ళిపోయాడు. 10 రోజులు అయిపోయింది, 15 రోజులు అయిపోయింది, కనపడలా. ఎడిపోయాడో తెలియదు, నెంబర్ లేదు, వ్యక్తి తెలియదు, బండి పోయింది. 40,000 ఎంతో పెట్టి కొనుక్కున్నాడు. దానికి మరలా కొంత అమౌంట్ రిటర్న్ పెట్టాడు వర్క్కి. చాలా బాధతో అన్న ఇది పరిస్థితి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, దాని బాకీ కూడా తీరలేదు. నేను ప్రార్థన చేసి చెప్పా, పలానా ప్రాంతం వైపు ఆ వాహనాన్ని ప్రభు తీసుకెళ్ళాడు, నువ్వు ఫోన్ చేసి కనుక్కో పలానా వైపు అనగానే బ్రదరు కనుక్కున్నాడు. ఎటైతే దేవుడు బయలుపరిచాడో అటువైపే వాహనం ఉంది. క్షేమంగా పట్టుకొని మళ్ళీ అతని బండి తను తెచ్చుకున్నాడు. కనుక వాహన విషయంలో కూడా గొప్ప మేలు చేసిన దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేశారన్నా, దేవుడు నా వాహనాన్ని నాకు అప్పగించాడని సాక్షి. మహిమ, ఘనత, ప్రభావాలు యేసయ్యకే కలుగునుగాక. ఆమేన్.